నేను టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని కరువు రహిత రాష్ట్రం నెంబర్ 1 డ్రౌట్ ప్రూఫ్. ఈరోజు ఒక 30-35 మండలాలు వర్షాలు పడలేదు, కడవంతా నీట్గా ఉన్నాయి. అవి కూడా కవర్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం లేదు. రేపు నదుల అనుసంధానం కూడా జరిగితే అన్ని రిజర్వాయర్లో మీరు చూస్తే ఈరోజు రిజర్వాయర్స్లో వాటర్ చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్గా ఎప్పుడూ రానంత వాటర్ వచ్చింది. ఆ వాటర్ కూడా మీరు వచ్చినప్పుడు 90% రిజర్వాయర్లో వాటర్ ఉంది. ఇప్పుడు ఇది నేను చాలా సంవత్సరాలు చూశాను, కానీ ఇంత వాటర్ ఎప్పుడు మీరు చూసుంటారు. 998.05 టీఎంస్ ఆఫ్ వాటర్ యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్స్ లో మేజర్ మీడియం ఇరిగేషన్ లో ఉంది. దట్ ఈస్ వేర్ ఏ రిజర్వాయర్ ఎంత వాటర్ ఎవ్రీథింగ్ యూ కెన్ గో త్రూ దట్. అందులో కూడా మీరు చూస్తే మేజర్ ఇరిగేషన్ అండ్ ఆల్సో మీడియం ఇరిగేషన్ అండ్ ఆల్సో మైనర్ ఇరిగేషన్, ఆల్ డీటెయిల్స్. ఇక్కడ గ్రౌండ్ వాటర్ 762 టీఎంసీ గ్రౌండ్ వాటర్ ఉంది. రిజర్వాయర్లో 998 ఉంది, గ్రౌండ్ వాటర్ 722 ఉంది, సాయిల్ మాయిశ్చర్ ఒక 700 టీఎంసీ ఆఫ్ వాటర్ ఉంది. వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఎవ్రీథింగ్. దీన్ని బేస్ చేసుకొని ఖరీఫ్ రబీ అన్ని ప్లాన్ చేస్తాం. మళ్ళీ రైతులు నీళ్లు ఉన్నాయండి ఇచ్చేసేయండి అంటే ఇచ్చేస్తాం. పంటలు వేసిన తర్వాత తినేవాళ్ళు ఉండరు. అది కూడా డిమాండ్ డ్రివెన్ క్రాప్స్ వేయాలి, వాళ్ళకు లాభసాటిగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు ఎప్పుడు సోమశిల కందలేరు ఒకే పంట, అది కూడా లేట్ రబీ, అర్లీ రబీ, లేట్ ఖరీఫ్. ఇప్పుడు రబీ ఖరీఫ్ వేస్తున్నారు, రబీ వేసేస్తున్నారు, రెండు మళ్ళా వరి వేసేస్తున్నారు. వరి తినేవాళ్ళు తగ్గిపోయారు, ఇప్పుడు ఎవరు వరి తినడం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎట్ట మేనేజ్ చేయాలో విల్ మేనేజ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. మీరు చూస్తారు సీజన్ కూడా నేను చూశాను. కరెక్ట్ సీజన్లో ప్రారంభించడం, కరెక్ట్గా ఎండ్ చేయడం, ఈ సైక్లోన్ నుంచి బయటపడడం, ఇలాంటివి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. వీ విల్ వర్క్ ఇట్ అవుట్. ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, ఇవన్నీ సిస్టమేటిక్గా చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అదర్వైజ్ ఈ మండలాలు కూడా 25 మండలాలు మా వాళ్ళు ఈరోజు డిక్లేర్ చేశారు. 28 మండలాలు మొత్తం కరువు మండలాలు ఉన్నాయి. దీన్ని 37 మండలాలు. దిస్ ఇస్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం కంపేర్డ్ టు రెయిన్ఫాల్. దర్ ఇస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. విల్ హ్యాండ్